రైట్, ఇక వివరాలు చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. గురజాడను తలుచుకున్నారు కానీ నిధులు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడంపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందిగా బొత్స డిమాండ్ చేశారు. మనకి జీవనాడైన పోలవరం 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే ఆలోచించవలసింది అది. అంతకుముందు కూడా మనకు తెలుసు 14-19 మంది ఏం జరిగిందో మనం చూసాం. ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక వాదాన్ని ప్రత్యేక ప్యాకేజ్ కింద మాత్రం అప్పుడున్న ఈ పోలవరానికి రావాల్సిన ఏదైతే రీహాబిలిటేషన్ దానికి సంబంధించిన అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఏ విధమైన విధానాలు తీసుకుందో దాని నుంచి గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడి దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేసిందో మా ప్రభుత్వం అందరికీ తెలుసు. మళ్ళీ పునరావృతం అవుతుంది. దీని మీద పోలవరం మీద మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దీనివల్ల ఈ ఎత్తు తగ్గించడం వల్ల ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, సూచకమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి.